హలో హాయ్, ఈరోజు మన ఛానల్లో రవ్వ లడ్డు రెడీ చేస్తున్నాము. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1 కప్పు చక్కెర, 1 కప్పు పాలు, 2 కప్పులు రవ్వ తీసుకున్నాను. కొద్దిగా నెయ్యి తీసుకున్నా. డ్రై ఫ్రూట్స్, వీటన్నిటితో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా పాలు కాంచి పెట్టుకున్నామండి. గోడంబి ద్రాక్ష వేయించుకున్నాము. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాము. ఇప్పుడు ఇదే నెయ్యిలో రవ్వ వేయించుకున్నాము. మా ఇంట్లో మేము ఇలానే చేసుకునేది. మా ఇంట్లో చేసుకునే స్టైల్లో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు రవ్వ వేగిందండి. చక్కెర వేసుకున్నాము. ఈ చక్కెరని మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు, పౌడర్ చేసుకొని అట్లయినా వేయచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోవచ్చు. నేనైతే అట్లే వేసేస్తున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము. ఇప్పుడు ముందుగా పాలు కాంచి పెట్టుకున్నాము కదా, ఆ పాలు వేసుకొని అంతా కలుపుకున్నాము. ఇప్పుడు ఇది దీంట్లోకి వేసుకునేద్దాము. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు అట్లే పెట్టుకొని మళ్ళీ వంటలు కట్టుకోవాలండి. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది కదండి. ఇప్పుడు వంటలు చేసుకునేద్దాము. సరే, కొంచెంసేపు ఆరినాయంటే బాగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మీ ఇంట్లో కూడా మీరు ఎవరెవరు ఇలా చేస్తారో మాకు కమెంట్ చేయండి. రవ్వ లడ్డు రెడీ. రవ్వ లడ్డు రెడీ అయిందండి. టేస్ట్ చేద్దాము ఎలా ఉన్నాయో. ఈ లడ్డూలు మీరు ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ.